మేతి పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? మేతి పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మేతి పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టేద్దాం. మేతి పూరి పెద్ద కష్టమైన వంట అస్సలు కాదు, అందరికీ తెలిసిన వంటే. పూరి లాగానే చేసుకోవాలి. కాకపోతే పూరి పిండి తడుపుకునేటప్పుడు అందులో కాస్త మనం మెంతి కూర వేసుకొని తడుపుకోవాలి, అంతే, అదొకటి. కానీ మెంతి కూర అనేది మనకు వారానికి ఖచ్చితంగా 2 సార్లు తీసుకోవాలండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, టైప్ 1 టైప్ 2 ఏదైనా సరే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే అది మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా తగ్గిస్తూ ఉంటుంది. అంతేకాకుండా గుండె సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా మంచిది. అండ్ ఇప్పుడు అందరికీ కూడా చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా అందరికీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దానికి టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అది వేసుకుంటూ కూడా దాన్ని మనం స్వతహాగా తగ్గించుకోవాలి అనుకుంటే కూడా మనకు మెంతి కూర కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తూ ఉంటుంది. అలాగే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్, జింక్, కాల్షియం ఇవన్నీ పిల్లలకు చాలా మంచిది. జింక్, మంచి మినరల్స్ ఉంటాయి. కాబట్టి మెంతి కూరతో చపాతీలు, మెంతి కూరతో పూరీలు, మెంతి కూర కూరలాగా చేసుకోవడము, పప్పు చేసుకోవడము, ఇలా వారానికి 2 సార్లు ఏదో ఒక రూపంలో, కూర రూపంలోనో లేకపోతే ఇలా చక్కగా వెరైటీస్, అంటే పిల్లలకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏదో ఒక వెరైటీ. ఎప్పుడు పూరీలు అంటే పిల్లలు చాలా ఇష్టమే, కానీ ఇలా పూరి కాకుండా ఇలా కొత్త టైప్ ఆఫ్ పూరి చేస్తే కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారేమో చూడాలి. ఇలా మనకు మెంతి కూరతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మెంతి కూర ఆకుల్లో కూడా మంచి ఫైబర్ ఉంటుందండి. అందుకు డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మెంతి కూర చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. మెంతి గింజలు, మెంతి ఆకులతో ఇంకా బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి, తెలుసుకుందాం. అయితే ముందుగా మనకు మెంతి పూరి అన్నాం కాబట్టి మెంతి కూరను కట్ చేసుకొని పెట్టుకున్నాము, గోధుమ పిండి వాడుతున్నాము. ఇప్పుడు ముందుగా పిండి కలిపేసుకుందాం. ముందుగా గోధుమ పిండి, ఎన్ని పూరీలు చేసుకుంటున్నాము దాన్ని బట్టి గోధుమ పిండి వేసేసుకున్నాం కాబట్టి అందులో జీలకర్ర, ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు. మీరు ఇది పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. సో మధ్యలో అంటే మనకి వేయించేస్తాం కాబట్టి పెద్ద ఏం తెలియదు అనుకోండి. అయినప్పటికీ కూడా పచ్చిమిరపకాయలు తగలకుండా ఉండాలి అంటే పేస్ట్ రూపంలో కూడా వేసేసుకోవచ్చు. ఇంకా బాగా కలిసిపోతుంది కాబట్టి మనకు టెన్షనే లేదు. ఆ తర్వాత మిరియాలు కొంచెం చక్కగా ఘాటుగా పూరి ఉండడానికి నేను మిరియాలు వేస్తున్నా. మిరియాల పొడి వేసేసుకోవచ్చు, లేదు అంటే కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇలా చక్కగా కచ్చా పంచగా దంచుకున్న మిరియాలు కూడా వేసేసుకుందాం. కొంతమందికి మిరియాలు వేస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు, అలాంటప్పుడు డెఫినెట్గా మీరు దాన్ని పక్కన తీసి పెట్టేసుకోవచ్చు. కాకపోతే మిరియాలు కూడా చాలా మంచిదండి. అంటే శ్వాసకు సంబంధించి దగ్గులు, జలుబు ఇలాంటివి ఎక్కువగా వస్తున్న వాళ్ళు కూడా ఇమ్యూనిటీ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాము. కరివేపాకు, అలాగే కాస్త కొత్తిమీర, దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత మెంతి కూర కూడా మనకు చూసుకొని చక్కగా మనకు పూరి పిండి మనం ఎంత తీసుకున్నామో అంత దానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఇది స్పూన్తో కలిపేసుకుందాం. మెంతి కూరను కూడా పేస్ట్ రూపంలో వేసుకోవచ్చు, కానీ సన్నగా కట్ చేసుకుంటే అయితే అవసరమే లేదు. కాకపోతే ఇంకా మీకు అసలు ఏది తెలియకూడదు, అందులో బాగా కలిసిపోవాలి అనుకుంటే ఇది కూడా మీరు చక్కగా పేస్ట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు, పచ్చిదే. అలాగే మనకి మెంతి కూర చాలా ఇన్ఫెక్షన్స్కి కూడా బాగా పనిచేస్తుందండి. అంటే ఒంట్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక లెవెల్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, అంటే మనం బయట తింటూ ఉంటాము, జంక్ ఫుడ్ ఎక్కువ తిన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా మనకి స్టమక్ అప్సెట్ అయినప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పెరుగులో కాస్త మెంతులు వేసుకొని చక్కని మింగేయమని చెప్పి. అది కూడా చూసారా, అంటే డైజెషన్కి కడుపు అప్సెట్ ఉన్నప్పుడు మెంతి కూర ఇన్ఫెక్షన్ తీసేస్తుంది కాబట్టి చాలా బాగా సహాయం చేస్తుంది అనమాట. కానీ ఎంత బాగా పనిచేస్తుంది తెలుసా రెమెడీ. ఫస్ట్ కొంచెం స్పూన్తో ఒకసారి కలిపేసుకుంటే ఆ తర్వాత మనం చేయి వాడచ్చు. మనం ఇలా కలుపుకునేటప్పుడు కాస్త వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటే కూడా బాగుంటుంది. అలాగే ఏ పిండి అయినా కూడా అండి మనకు ఒక 20 నిమిషాల పాటు నానితే ఇంకా బాగుంటుంది.
ఇలా చక్కగా స్పూన్తో ముందు కలిపేసుకున్నాను. ఆ తర్వాత అవసరమైతే మనం ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూరి కాబట్టి ఆయిల్ వేడి చేసేసుకుందాము. ఆన్ చేసేస్తున్నాను. వేడయ్యేలోపు చక్కగా మనం పూరీలు తయారు చేసేసుకుందాం. ఇది మనకు బాక్సుల్లోకైనా బాగుంటుందండి. చక్కగా అంటే మనం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు ఏదన్నా అంటే 1 డే ట్రిప్కి వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా చక్కగా డబ్బాలో పెట్టుకొని కొంచెం కొత్తగా ఉంటుంది. మన ఫ్రెండ్స్కి అలా పెట్టాలంటే కూడా గ్రీన్ పూరి అని పిల్లలకి పెట్టచ్చు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే మెంతి గింజల్లో చాలా చక్కటి పోషక విలువలు ఉంటాయి, ప్రయోజనాలు కూడా ఉంటాయి. మెంతి ఆకులో చక్కటి ఫైబర్ ఉంటుంది కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం ఏదైనా సరే మన డైజెషన్కి, జీర్ణక్రియకి చాలా బాగా పనిచేస్తుంది. ఇక మెంతి కూర గురించి చెప్పాలి అంటే ఆకుకూరల్లో అంటే ఉన్నటువంటి ఆ మెయిన్ 5 ఆకుకూరల్లో మెంతి కూరకు చాలా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. అన్నిటికీ ఉన్నాయి. దీనికి కూడా చాలా స్పెషల్ ప్లేస్ ఉందని చెప్తాను నేనైతే. మరి మెంతి కూర మనకి ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా ఏంటంటే డయాబెటీస్, పెద్దవాళ్ళందరికీ కూడా ఈ మధ్య కామన్గా అందరూ చూసేది ఏంటి అంటే డయాబెటీస్. సో ఇంతకుముందు అనుకున్నట్టుగా డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ఆయిల్ కూడా వేడవుతుంది. ఇప్పుడు చక్కగా మనము పూరీ పిండిని తీసుకుందాము. ఇదే పిండితో మీరు చక్కగా చపాతీలు కూడా చేసుకోవచ్చండి. అంటే పూరీకున్న రుచి వేరు, చపాతీకున్న రుచి వేరు. అదే పిండి అయినా చూసారా, మనం ఇంతకుముందు ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నట్టు అదే పిండి కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి. చక్కగా పొడి పిండి వేసుకుంటూ పిండిని ఒత్తేసుకుందాం. ఈలోపు మనకు నూనె కూడా వేడైపోతుంది. మనకి పిండి నానితే ఇంకా చాలా బాగుంటుంది. చక్కగా పల్చగా పూరీలాగా ఒత్తేసుకుందాం. అలాగే దీన్ని చపాతీ రూపంలో చేసుకోవాలి, రోటీలాగా చేసుకోవాలి అనుకుంటే కాస్త మీరు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసుకొని దీన్ని కాస్త మసాలా లాగా కూడా చేసుకోవచ్చు. మసాలా పొడులు అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇది అంటే మనం ఎన్ని వేస్తామో ఎక్స్ట్రాగా దానికి ఇంకా అదనపు అందాన్ని ఇవ్వడానికి ఏం చేస్తాం అనేది మన వంటకి అది మన చేతుల్లో ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం మన అమృతంలో కాబట్టి సాత్వికంగానే మనం చూపిస్తాం. దీన్ని మీరు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసేసుకోవచ్చు. కొన్ని మాత్రం నేను చెప్తూ ఉంటానండి, ఇలాగే చేయమని చెప్తూ ఉంటాను. ఎందుకంటే దాన్ని అలా చేస్తే వచ్చే రుచి వేరు కాబట్టి కొన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలా చేయమని చెప్తూ ఉంటాను. కొన్నిటికి ఏం చెప్తా అంటే మీరు ఇందులో కలుపుకోవాల్సిన కలుపుకోండి అని చెప్తూ ఉంటాను. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు మనం ఒత్తుకున్న పూరిని చక్కగా నూనెలో వేసేస్తాం. ఇలా చక్కగా నేను పూరీలు నూనెలో ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ముందుగా ఇలా పేపర్ ప్లేట్లోకి తీసేసుకుంటే కాస్త నూనె ఏమైనా ఉన్నా కూడా పైన మనకు పీల్ చేసుకుంటుంది కాబట్టి తీసుకుందాం. అయితే ఇది ఒక చిన్న విషయం ఏంటంటే అండి, మామూలుగా పూరీలు అయితే బాగా పొంగుతూ ఉంటాయి, కానీ ఇందులో మనం మెంతికూర అవి వేసాం కాబట్టి పూర్తిగా పొంగాలని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ బాగుంటాయి. నీట్గా హాట్ ప్యాక్లో వేసి పెట్టేసుకున్నామంటే చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇలా తయారైనటువంటి పూరీలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీనికంటూ అసలు ఒక పచ్చడి కానీ అది ఏమీ అవసరం లేదు అనిపిస్తుందండి. ఎందుకంటే దీంట్లోనే మనకు కారము, మిరియాలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి బాగుంటుంది. పెరుగు చట్నీతో తింటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. మరి మేతి పూరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మేతి పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. మేతి పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, కాస్త జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, దంచిన మిరియాలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, సరిపడా ఉప్పు, తరిగిన మెంతి ఆకు వేసి నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పీటపై వేసి చిన్న పూరీలాగా ఒత్తుకొని నూనె వేడి చేసుకుని ఒత్తుకున్న పూరీలను వేసి నూనెలో 2 వైపులా రంగు మారేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మేతి పూరి రెడీ.